అనేక సార్లు మనల్ని నిరుత్సాహపరచడానికి దుష్టుల్ని వాడుకుంటారు. దుష్టులు అంటే మనుషులు దుష్టులు అని చెప్పట్లేదండి. మనుషుల దూరి అపవాది మనల్ని నిరుత్సాహపరచడానికి, మనల్ని బాధ పెట్టడానికి, మన పిలుపు నుండి మనల్ని దూరం చేయడానికి, మన ఉద్దేశం, మన జీవితం యొక్క గమ్యము, ద డెస్టినీ నుండి దూరపరచడానికి అనేక సార్లు అపవాది చాలా మందిని వాడుకుంటాడంట. ఇటువంటి వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిద్దాము. ఒకవేళ వారు మన సన్నిహితులు, మన కుటుంబస్తులు అయితే వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం, భారం కలిగి ప్రార్థన చేద్దాము. వారు ఒకవేళ మాటలు అంటున్నప్పటికీ, మనల్ని ఎంతగానో బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, నేను పోరాడేది మనుషులతోటి కాదు. కానీ ఒకసారి వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజే మీ గృహంలో లేకపోతే ఈరోజే మీకు ఎవరితోటో జగడం అయింది, ఒక గొడవ అయింది, ఒక పోరాటం అయింది. మీరెంతగానో నెమ్మదిగా సమాధానంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎంత నెమ్మదిగా సమాధానంగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ కావాలని మిమ్మల్ని మీ సమాధానాన్ని పాడు చేయడానికి అపవాది, ఆ వ్యక్తి చెడ్డవాడు కాదండి, ఆ వ్యక్తి చెడ్డది కాదు, కానీ అపవాది వారిలో దూరి మనల్ని పాడు చేయడానికి, మన సమాధానాన్ని పాడు చేయడానికి, మన సంతోషాన్ని చెదరగొట్టడానికి, పాడు చేయడానికి వాడుకుంటున్నాడు. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా మీతో పోరాడాలి అని ప్రయత్నిస్తుంటే మీరు అనుకోవాలి, వీరేంటి అలాగా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా అంతంత మాటలు అంటున్నారంటే అది వారు కాదు. మనం పోరాడేది మనుష్యులు కాదండి, అది మనుష్యులు కాదు, వారిని వాడుకుంటున్న దురాత్మ. మీరు నమ్మాలి. అయితే మనం పోరాడేది వీరితో అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా ఒక సూచన ఏంటిది అపవాది వారిని వాడుకుంటున్నాడు అనేది అంటే, వాళ్ళు మన పైన అధికారం చేస్తారు. దే ట్రై టు కంట్రోల్ అస్. అన్ని రీతిలుగా అధికారం చెలాయించాలని చూస్తుంటారు. అటువంటి వారు ఉన్నారా మన జీవితంలో? అన్ని విషయాల్లో ఇది చేయొద్దు, అది చేయొద్దు, నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు, ఇది చేయకూడదు, అన్ని చీటికి మాటికి ప్రతిదీ చెప్పాలి, ప్రతిదీ వారి సలహా తీసుకోవాలి, ప్రతిదీ కూడా వారిని అడిగితేనే, అప్పుడు వారు ఓకే అంటేనే అప్పుడు చేయాలి. అట్లాంటి వారు ఉంటే వారు అపవాది ద్వారా వాడబడుతున్న వారు. కొన్నిసార్లు మన మంచి కోసమే చెప్తున్నారు కదా, మన మంచి కోసం దే ట్రయింగ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. మీ జీవితం పైన అధికారం తీసుకోవడానికి మెల్లమెల్లగా మీరు కొంచెంగా ఇస్తూ ఉంటే ఇంకా వారు మొత్తానికి అధికారం తీసుకొని ఇంకా మీ జీవితానికి స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ ఇవ్వరు. ఫస్ట్ థింగ్ దట్ ద ఎనిమీ యూజెస్ పీపుల్ టు డూ ఇస్ టు కంట్రోల్ అవర్ లైఫ్స్. మన జీవితం పైన అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రెండవది ఏంటిదంటే, మనము సంతోషంగా ఉంటే వారికి ఎంతగానో బాధ కలుగుతుందంట. అటువంటి వారిని చూసారండి? యువర్ జాయ్ అప్సెట్స్ దెమ్. మనం సంతోషంగా ఉంటే వారికి బాధ కలుగుతుందంట. ఎప్పుడైనా మన జీవితంలో మనము దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు, అంటే అన్ని పరిస్థితులు బాగుండి సంతోషం కాదు, కానీ ఎటువంటి పరిస్థితులైనా నేను దేవుళ్ళు స్తుతిస్తాను అని పాటలు పాడతాం కదా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా నేను దేవుణ్ణి ఆనందిస్తాను అని పాటలు పాడుతూ ఉంటాము. అదే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము, దేవుని కోసం పోరాడుతున్నాము, దేవుని పోలికలో జీవించాలని ప్రయత్నిస్తున్నాం. వీఆర్ ట్రయింగ్. ఎన్నుకోబడిన వారు దే ఆల్వేస్ కీప్ ట్రయింగ్, దే ఆల్వేస్ కీప్ పుషింగ్. నేను ప్రార్థించాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను ఎన్ని మాటలను నా సమాధానాన్ని కాపాడుకోవాలి అన్న అటువంటి వారిని అపవాది ఎట్లాంటి వారిని వాడుకుంటే తెలుసా? మన దగ్గరున్న వారే. ఎందుకంత ఆనందంగా ఉంటావు? నేను చెప్పేది నవ్వులాటలాగా ఉందా, నేను చెప్పేది నీకు హాస్యంగా ఉందా, ఇది అది అని మనల్ని ఎంతగానో మన ఆనందాన్ని, సంతోషాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారంట. యువర్ జాయ్ అప్సెట్స్ దెమ్. ఎంతగా నెమ్మది కాపాడుకోవాలన్నా, ఎంతగా సంతోషం, ఒక సమయంలో అవును నేను ఎందుకు కాపాడుకోవాలి, నేను కూడా తిరగబడతానంటే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడంట. దొరికేసింది, ఇప్పుడు దొరికేసిందిలే, ఇన్ని రోజులు ప్రయత్నించాను తనలో ఉన్న సంతోషాన్ని దోచుకోవడానికి, ఇన్ని రోజులు ప్రయత్నించిన తనలో ఉన్న ఆనందాన్ని దోచుకోవడానికి, ఫైనల్లీ ఐ హ్యావ్ అచీవ్డ్. వాడు ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు, ఇదిగో నేను గెలిచాను. అందుకనే గత వారంలో చెప్పినట్టు ఏదేమైనా కూడా మన సంతోషాన్ని, మన సమాధానాన్ని కాపాడుకోవాలంట. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతోటి కాదు, కానీ అపవాది సంబంధాలతోటి, లోకనాథులతోటి, దురాత్మ శక్తులతోటి. దురాత్మలు మనుషుల్లో దూరి
మన సంతోషాన్ని, మన ఆనందాన్ని పాడు చేయడానికి వాడుకుంటున్నాడంట. మీరు గుర్తించాలంట. వెంటనే వారు ఏమైనా మీకు తెలుస్తుంది. విచేక్షణ జ్ఞానం కలిగిన వారు వెంటనే తెలుసుకోగలుగుతారండి. వీరు దేవునికి సంబంధించిన వ్యక్తులు, వీరు దురాత్మకి సంబంధించిన వ్యక్తులు, వీరు కావాలనే నా మనసుని పాడుగొట్టడానికి, చెడగొట్టడానికి, నన్ను బెదిరించడానికి, భయపెట్టడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ద బెయిట్. వారు చూపిస్తున్న ఐ విల్ నాట్ టేక్ ద బెయిట్. బెయిట్ అంటే ఏమంటామండి తెలుగులో? బెయిట్ అంటే ఏంటి? నోబడీ నోస్. అంటే చేపని పట్టుకోవడానికి వేస్తారు కదా, ఎర్ర. కరెక్ట్, ఎర్ర తీసుకోను, నేను ఎర్ర తీసుకోనయ్యా. ఐ విల్ నాట్ టేక్. అది మన జ్ఞాపకం చేసుకోవాలంట అండి. అయితే దేవుని వెంబడించే వారికి, మనకి ఎన్నుకోబడిన వారికి ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. ఏంటి ఆ గిఫ్ట్ తెలుసా? ఆ వరము సంతోషము, సమాధానం అనే వరము. See, the gift that God has given is to protect our peace, to joy. He has given that. కానీ కావాలని మనుషులు రెచ్చగొట్టినప్పుడు నేను మాత్రం మా ఎర్ర తీసుకోను అని మీరు నిశ్చయతలోకి రావాలి. ఈరోజు మేకప్ యువర్ మైండ్. నో మ్యాటర్ వాట్ కమ్స్ అగేన్స్ట్ మీ, నో మ్యాటర్ హూ ద డెవిల్ యూజెస్, ఐ విల్ నాట్ టేక్ ద బెయిట్. నేను నా సంతోషాన్ని కాపాడుకుంటాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఏంటంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఇటువంటి వారు ఎలాగ చేస్తారు తెలుసా అండి? నువ్వు ఎందుకు అలాగ చేసావని కావాలని మనల్ని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి, మనల్ని మనము సమర్థించుకోవడానికి మనల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట. ఇటువంటి సందర్భము మీ జీవితంలో ఎదుర్కొన్నారా? మీరు ఏమి చేయలేదు, కానీ దురాత్మ వారిని వాడుకుంటున్నాడు. కాబట్టి వారు ఏం చేస్తారంటే కావాలని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎందుకు అలాగే చేస్తామంటే నేనేం చేస్తాను అని మీరు రియాక్ట్ అయిపోవడం, వారు ఓవర్ రియాక్ట్ అవ్వటం, అది చిన్న ఆర్గ్యుమెంట్ పెద్ద కలహాగా మారటము, గొడవగా మారటము, ఇలాగ జరుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన వాక్యంలో, విలువైన ముత్యాలు పందుల ముందు వేయకండి. యూ డు నాట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. మనం ఎవ్వరికి కూడా మన గురించి వివరణ ఇవ్వనక్కర్లేదు. అనుకుంటున్నారా? పర్వాలేదు. తిట్టుకుంటున్నారా? పర్వాలేదు అని మీరు మీ సమాధానాన్ని కాపాడుకోండి, మీ సంతోషాన్ని కాపాడుకోండి. ఎందుకంటే విలువైన వాటిని పందుల ముందు వేయద్దు. ఎందుకంటే అవి త్రొక్కి మన మీద పడి, మామూలుగా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం మాత్రం కాదంట, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము మాట్లాడిన మాటలే మరలా మనకి విరుద్ధంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తారంట. మన మీద పడి మనని చీల్చివేయను అంట. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం అంటుంది, డు నాట్ గివ్ వాట్ ఈస్ ప్రెషియస్ టు పిగ్స్, టు స్వైన్స్. పందులకి ఇవ్వకండి, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. ఎందుకు ఇలాగ చేసామంటే అక్కర్లేదు. డోంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్, బికాజ్ యు నో అది వారు అడిగేది దేవుని సంబంధించిన వారు కాదు, కావాలనే దురాత్మ వారిని వాడుకుంటున్నాడు. కాబట్టి యూ డు నాట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. మూడవది ఏంటిదంటే, నీ జీవితంలో ఉన్న వెలుగు వారికి కోపం పుట్టిస్తుందంట. మన జీవితంలో ఉన్న వెలుగు వారికి కోపం పుట్టిస్తుందంట. ఎందుకంటే మనము ప్రయత్నిస్తూ ఉంటాం కదా, మనము పోరాడుతున్నాం కదా, మన స్వభావాన్ని మార్చుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి, పాపం నుండి బయటికి రావడానికి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఇవన్నీ చేసే కొలది దేవుని వెలుగు మన జీవితంలో ఆవరిస్తుందండి. మన చుట్టూ కూడా దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుడు మనలో నివసిస్తే వాటికి మంట అంట. ఎందుకు మంట తెలుసా? నేను వారిలాగా లేనే, నేను వారిలాగా జీవించట్లేదే, నేను వారిలాగా, నాకు అటువంటి సమాధానం లేదే, నాకు అటువంటి సంతోషము లేదే, దేవుడు నా తోడు లేడే అనే భయము, అనే బాధ, వేదన, వాటికి ఏంటంటే ఇరిటేషన్. వాటికి అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే మనుషులు కాదండి, దురాత్మలకి. వాటికి ఒకలాగా చిరాకు పుడతాయంట. చిరాకు పుట్టి ఏం చేస్తాయి తెలుసా? అటువంటి లైఫ్ స్టైల్ లేదు కదా, అటువంటి జీవితం నాకు లేదు కదా, అటువంటి పరిశుద్ధత నాకు లేదు కదా అని మన జీవితం వారికి ఎంతగానో బాధ కలిగిస్తాయి. కాబట్టి మనల్ని ఏ రీతిగా పాడు చేయాలని, బెదిరించడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి, పతనం చేయడానికి రెడీగా ఉంటాయంట. ఇది చేయాలి, అది చేయాలని మన సొంత వారి ద్వారా ప్రేరేపిస్తాడంట. మనమేమో డిసప్పాయింట్ అయ్యి, డిస్కరేజ్ అయ్యి, గొడవల్ని, కలహాల్ని నేను చేస్తాను అంటే దేవుడు అంటున్నాడు, మీరు వివరణ ఇవ్వక్కర్లేదు, మీ పక్షంగా పోరాడేది నేనే, యుద్ధము నాదే. యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ బికాజ్ యూఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. రక్త మాంసాలతో పోరాడట్లేదు, కానీ అంధకార సంబంధులతో పోరాడుతున్నారు. కాబట్టి జాగ్రత్త. నాలుగవది ఏంటిదంటే, మనము వారికి కావాల్సిన అటెన్షన్ ఇవ్వకపోతే
వారికి చాలా కోపం వస్తాయంట. అంటే వెన్ వి డోంట్ గివ్ దెమ్ ద అటెన్షన్ దట్ దే నీడ్, దే గెట్ మ్యాడ్ అట్ అస్. వాటి ఉద్దేశం ఏంటి తెలుసా అండి? దురాత్మలకి అన్ని దురాత్మలకు ఉన్నది ఒకటే ఉద్దేశం ఏంటి తెలుసా? మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మన పిలుపు నుండి, మన జీవిత ఉద్దేశము నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, పరధ్యానంలోకి నడిపించడానికి, మన మార్గాన్ని మళ్లించడానికి అవి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాయంట. ఈరోజు అటువంటి వారు మీ జీవితంలో ఉన్నారా? ఇది చేద్దాం అనుకుంటే నాకు వేరే మార్గం చూపిస్తున్నారు. ఇది చేద్దామంటే స్నేహితులండి, బంధువులండి, సొంత వారే అండి, ఎందుకు అలాగ వెళ్తావు, ఎందుకు ఇది చేస్తావు, దేవుడు ఇది చిత్తం అని చూపించాడు, ఈ మార్గం ఎన్నుకోమని నాకు బయలుపరిచాడు, అయినను నేను ఈ మార్గము సరి అని ముందుకు వెళ్తుంటే సడన్గా ఏదో తెస్తూ ఉంటారు, ఇది చూపిస్తుంటారు, అది చూపిస్తుంటారు, ఈ మాటలు అంటూ ఉంటారు, నాకు డిస్ట్రాక్ట్ అయిపోతుంది, నాకు కాన్సన్ట్రేషన్ లేదు, నేను అటెన్షన్ పెట్టలేకపోతున్నాను అని. అంటే ఏంటిది అంటే అటువంటి మనుషుల్ని వాడుకొని మన పిలుపు నుండి, మన జీవిత యొక్క గమ్యము నుండి డిస్ట్రాక్ట్ చేయడానికి అపవాది వారిని వాడుకుంటున్నాడంట. జాగ్రత్త పడండి. దే విల్ గెట్ మ్యాడ్ ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు దెమ్. వాటికి ఎంతో కోపం అంట. అంటే ఎప్పుడు చూసినా వారిని పట్టించుకోవాలి, వారు చెప్పినదే వినాలి, వారు అధికారం చెలాయిస్తుంటే అధికారానికి లోబడాలి, ఇవే చేయాలని వారు ఆశపడుతూ ఉంటారంట. దే ఆర్ ఆల్వేస్ అట్ హౌ దే కెన్ కంట్రోల్ యూ, హౌ దే కెన్ డిస్ట్రాక్ట్ యూ, ఏ రీతిగా మన గమ్యం నుండి మనల్ని దూరపరచాలనేదే వాటి ఆశ. ఈరోజు మాటల మాట అటువంటి వారు ఎవరికైనా ఉన్నారా అండి? ఇక్కడ చేతులెత్తి చూపిస్తారా? కొంతమంది భయపడుతున్నారు చేతులు ఎత్తడానికి, ఎందుకంటే వారు ఇక్కడే ఉన్నారేమో, యు నెవర్ నో. కానీ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, అవును నాకు ఈ సూచనలన్నీ నాలో ఉన్నాయి అంటే, ఇట్ ఈస్ నెవర్ టు లేట్. అది గత వారాల్లో దైవజనులు చెప్పారు కదండి, నార్సిసిస్టిక్ నేచర్ అంటే ఎప్పుడు చూసినా ఇతరులపైన అధికారం, ఇతరుల్ని కంట్రోల్ చేయాలి, ఇతరు నా చేతిలో, నా గ్రిప్లో ఉండాలి అని ఆశతోటి ఉంటారు చూడండి. అది దేవుని సంబంధులు కారు, అది అపవాది చేతుల్లో ఉన్నారు. మీరు అడగండి, విడుదల అడగండి, దేవా నన్ను విడిపించు అని అడగండి. ఇటువంటి వ్యక్తులు కావాలని, లాజిక్ ఉండదంట వారి మాటల్లో, అర్థం ఉండదంట, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాం అంటాం కదండి. ఎలాగంటే కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి, మనం చెయ్యని కార్యాలు చేసినట్టు చెప్తారు, మనము మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్తారంట. అప్పుడు మీరు నేనెప్పుడు మాట్లాడాను, నేనెప్పుడు చేస్తాను అని మీరు రియాక్ట్ అవ్వకపోవడము, మీరు రెచ్చిపోవడము, అది పెద్ద గొడవగా మారటం, మరలా ఆ నింద మీ పైన వేయడం, మిమ్మల్ని చీల్చివేయడం, మిమ్మల్ని నాశనం చేయడానికి దారి తీస్తుందంట. అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడతారంట. మన కుటుంబాలు అనేక సార్లు చూస్తుంటాం. అంటే మనము ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా అండి? ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, వినిన తర్వాత అవును నేను ఇటువంటి వారిని ఎదిరించడానికి నా సమాధానము, సంతోషము కాపాడుకోవాలి, నేను ఎంతైనా ప్రేమగా ఉంటాను, నేను ఎంతైనా సంతోషంగా ఉంటానని మీరు ఎప్పుడైతే నిశ్చయించుకుంటారో, అపవాది అంట ఇంకా ఎక్కువ దురాత్మల్ని తీసుకొచ్చి మనకి విరుద్ధంగా తన కార్యాల్ని జరిగించడానికి స్టార్ట్ చేస్తాడంట. హీ విల్ బిగిన్ హిజ్ వర్క్ అంట. ఇంకెక్కువ దురాత్మలు తెచ్చి ఏ రీతిగా వీని పడగొడదాము, ఏ రీతిగా ఓడగొడదాము అనేసి ఎక్కువ మందిని తీసుకొని వస్తాడంట. హీ విల్ టీమ్ అప్ విత్ అదర్ డీమన్స్ టు పుల్ యూ డౌన్. అందుకనే మనకు కావాల్సింది ఏంటిదంటే సర్వాంగ కవచము ధరించుకొని ప్రతిరోజు, ఒకరోజు కాదండి, 2 రోజులు మీరు పోరాడి జయించారేమో, 2 రోజులు మీ సమాధానాన్ని, సంతోషాన్ని కాపాడుకొని జయించారేమో, అమ్మయ్య నేను జయించాను అనుకున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు తెలుసా? ఓహో ఒక్కరితోటి కాదా, ఒక్కరు సరిపోవట్లేదు, వీళ్ళు ఎక్కువగా బలంగా ఉన్నారు, ఆత్మీయంగా ఎక్కువగా బలవంతులుగా ఉన్నారు, కాబట్టి మనం కూడా ఎక్కువ మందిని తీసుకొద్దాము అని అపవాది అనేకమైన దురాత్మని తీసుకొచ్చి మనల్ని ఏ రీతిగా అయినా ఓడగొట్టాలని, పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడంట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మీ సర్వాంగ కవచాన్ని ధరింపజేసుకొని ప్రార్థనలో పోరాడండి. కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కావాలని మిమ్మల్ని ఎంతవరకు తెస్తారంటే, మన జీవితం పైనే మనకి విసుకొచ్చేలాగా, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, నాకొద్దు ఈ జీవితము, నాకొద్దు ఈ నాగింగ్, నాకొద్దు వీరి ఈ పోరు, నాకు అక్కర్లేదు, నా వల్ల అవ్వదు ఇంకెంతకాలం అని ఆ గివప్ చేసి ఆ పాయింట్ వచ్చేంత వరకు మన వెంట పోరాడుతూనే ఉంటాడంట. గివప్ చేయమని చెప్పట్లేదండి దేవుడు. సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రతిరోజు డైలీ, ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మినిట్, ప్రతి క్షణము పోరాడుతూనే ఉండాలంట.
చాలామంది ఈ మధ్య ఏమనుకుంటారంటే, నేనే రక్షకుడిని, నేను దేవుని బిడ్డను కదా, నేనే అందరినీ రక్షిస్తానంటే దేవుడు మరల మరల చెప్తుంటాడు, మీరు కాదండి రక్షకులు. కొన్నిసార్లు మనము రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం, వారి మంచి దారిలో సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము, కానీ వారి ఎంత మాత్రమో వారి జీవితంలో మార్పు లేదంటే దయచేసి, అందుకనే వాక్యంలో ఉంటుంది, ఒక్కసారి గద్దించండి, 2 సార్లు గద్దించండి, 3 సార్లు గద్దించండి, ఇంకా వారు వినకపోతే అంట దుమ్ము దులుపుకొని మీ పాటికి మీరు వెళ్ళిపోండి అని బైబిల్ చెప్తుందండి. ఎన్నిసార్లు సరి చేసినా వినట్లేదండి, మారట్లేదు అంటే అది మీ బాధ్యత కాదు. మీరు చెప్పాల్సింది చెప్పారు, మీరు విత్తాల్సిన విత్తనము విత్తారు, అంత మట్టుకే. కానీ వారు మిమ్మల్ని లాగకుండా మాత్రం జాగ్రత్త పడండి. డోంట్ లెట్ దెమ్ పుల్ యూ టు వేర్ దే ఆర్. ఇమోషనల్గా, ఫిజికల్గా, లేకపోతే ఆత్మీయంగా, స్పిరిచువల్గా డ్రైన్ చేస్తున్నారు అని అంటే అట్టి వారి నుండి మీరు దూరంగా ఉండండి. ఎఫీసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగుంటుంది, ఏంటిదంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. అటువంటి వారు, అపవాది చేత ప్రేరేపించబడుతున్న వారు ఏం చేస్తారు తెలుసా అండి? రెచ్చగొడతారంట మనల్ని కావాలని. రెచ్చగొట్టే టోలు ఉన్నారా మన జీవితంలో? ప్రతి దానికి రెచ్చగొడుతూ ఉంటారు, కావాలనే రెచ్చగొడుతుంటారు. మనము మామూలుగా మాట్లాడతాము, సమాధానంగా మాట్లాడతాం, ప్రేమతో మాట్లాడతాం, సంతోషంగా మాట్లాడతాం, కానీ ప్రతిదానికి ఇంకో అర్థం తీసుకొస్తూ, ప్రతిదానికి డబుల్ మీనింగ్ తెస్తూ, అయ్యో నేను అలాగా ఆలోచించలేదండి, అయ్యో నేను అలాగా మాట్లాడలేదంటే, లేదు నువ్వు అలాగనే మాట్లాడావు అని మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మనం చేయని దాన్ని చేసామని చెప్తారు, మనం మాట్లాడిన దాన్ని మాట్లాడావు అని చెప్తుంటారు, రెచ్చగొడుతుంటారు. అవును నేను అనలేదు అని అంటే వారు ఇంకా దానికి 10 మాటలు వేసి అంటాము, రెచ్చిపోతూ ఉంటాము. అంత రెచ్చగొట్టిన తర్వాత మన కోపము, హౌ కెన్ హీ టెల్ దాట్, హౌ కెన్ హీ డూ దాట్, హౌ కెన్ హీ టాక్ దట్ వే అని మనము వారిపైన పగబెట్టుకుంటాం. అదే అపవాది యొక్క దృష్టి. అపవాది మనల్ని నడిపించాలని ఆశపడేది అదే. మనం కోపంలో ఉండాలని, మనము ఉక్రోషంతో ఉండాలని, మనము పగతో ఉండాలని, మనము కక్ష తీర్చుకోవాలని చేసేది ఎవరు తెలుసా? దేవుడు కాదు, దేవుడు కాదు, అపవాది. ఈరోజు కక్షలతో ఉన్నారా? పగతోటి ఉన్నారా? క్షమించలేని హృదయంతో ఉన్నారా? ఎంతో వారి గురించి ఆలోచిస్తే ఒకలాంటి ఆయాసం కలుగుతుందా హృదయంలో? ఒకలాంటి కలవరం కలుగుతుందా? నేను మాట్లాడను, నేను వారి ముఖాన్ని చూడను, నేను ఇంకెప్పుడు కూడా అసలు వారు అటు వస్తే నేను ఆ జోన్కే నేను రాను, నేను కలవనని కుటుంబాల్లో అండి, ఫ్రెండ్స్ వదిలేయండి, బంధువులు వదిలేయండి, కుటుంబాలు సొంత వారితోటే, సొంత అన్నలు, సొంత తమ్ముళ్ళు, సొంత అక్కలు, సొంత చెల్లెలు, సొంత తల్లిదండ్రుల దగ్గరనే ఇటువంటి భేదాలు. ఎందుకు అంటే రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొట్టిన తర్వాత మనం మాట్లాడిన మాటలకి మనం అంటాము, నేనెందుకు క్షమించాలి, నేను క్షమిస్తే నేను తక్కువ వాడిని కానా, నేనెందుకు క్షమించాలని తక్కువ అయిపోతారేమో, లోకు అయిపోతారని మీరు ఏం చేస్తున్నారు తెలియకుండా అపవాదికి చోటు ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఉంది, మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎందుకు అని అంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. ద మోమెంట్ యూ ఆర్ యాంగ్రీ విత్ సంబడి, ఎవరితోటైనా కోపము మీకు ఒక రోజు కంటే ఎక్కువగా ఉందో, లేకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఇంకా కోపం ఉందంటే, కంగ్రాచ్యులేషన్స్, ద ఎనిమీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. అపవాది మీ జీవితంలో చోటు తీసుకున్నాడు. మీరు బాగా తలుపు తెరిచి రా అపవాది అని చెప్తున్నారు. ఈరోజు కోపం ఉందా? దయచేసి దేవుని నిమిత్తమై, మీ నిమిత్తమై, మీ జీవిత నిమిత్తమై క్షమించండి, ఫర్గివ్ చేయండి, ఫర్గెట్ అవ్వండి, మర్చిపోండి, సమాధానాన్ని కాపాడుకోండి, సంతోషంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మన జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణము ఇవే. మనకు అర్థం కావట్లేదు. కోపము, ఉక్రోషము, పగ, కక్ష, అవంట స్లో పాయిజన్ లాగా మనము ఆ విషయము తాగి అంట ఇతరులు మరణించాలని ఆశపడుతున్నామంట. మనం తాగి అది కుదరదండి. మనకి మనమే హాని చేసుకుంటున్నాం, మనకి మనమే ఎంతగానో నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. సో బీ కేర్ఫుల్, డు నాట్ ఎంటర్టైన్ ద ఎనిమీ. ఇటువంటి వారు, అపవాది చేత నడిపించబడే వారికి రహస్య ఉద్దేశాలు ఉంటాయంట. సీక్రెట్ మోటివ్స్ అండ్ సీక్రెట్ అజెండాస్ టు డిస్ట్రాయ్ us. రహస్య ఉద్దేశాలు ఉంటాయంట. సామెతలు 26వ అధ్యాయంలో 24 నుండి 25 వచనాలు చూస్తే, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. ఏంటంట? పెదవులతో మాయలు చేస్తాడంట, కానీ అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు అంట.
అపవాది వారిని వాడుకొని మన జీవితాన్ని నాశనం చేయడానికి దురుద్దేశంతో మనల్ని వాడు సీక్రెట్ ఎజెండా, సీక్రెట్ మోటివ్స్ టు డిస్ట్రాయస్. అందుకనే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకు. ఆయన వాక్యం తెలియజేస్తుందండి, ఏ మనుషుడు చెప్పట్లే. వాని మాట నమ్మకు. దే ప్లే విక్టమ్, దే ప్లే విత్ యువర్ ఎమోషన్స్. అంటే వారు ఏం చేస్తారంటే బాధితులుగా యాక్ట్ చేస్తుంటారంట. మనం ఏదో వారిని బాధ పెడుతున్నట్టు, వారిని మనం ఏదో నొప్పించినట్టు చేస్తుంటారు. ఫస్ట్ మొదటిగా చెప్పాను కదా, ది ట్రై టు కంట్రోల్ అస్. అట్ ది సేమ్ టైం వారి కంట్రోల్ని మనం అంగీకరించినట్లయితే, వారు చెప్పింది మనం చేయనట్లయితే ఏం చేస్తారు తెలుసా? వారు ఏదో బలహీనులుగా యాక్ట్ చేస్తుంటారంట. యాక్ట్ లైక్ దే ఆర్ విక్టమ్స్ అంట. ఏదో వారు బాధితులుగా, మనం ఏదో వారిని బాధ పెట్టినట్టు, మనము నిశ్చయంగా ఉంటే, మనము నిక్కచ్చుగా ఉంటే, మనమేమో దేవుని కోసం నిలబడే వారు ఉంటే అంట వారు ఇలాగా ప్రయత్నిస్తారంట, ఇలాగ యాక్ట్ చేస్తారంట. ఏదో మనం వారికి ఎంతో కీడు చేస్తున్నట్టు, ఎంతగానో వారిని బాధ పెట్టినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారంట. వారు దేవుని సంబంధులు కాదు. అటువంటి వారు మీ జీవితంలో ఉంటే మీరు గుర్తించాలి, గ్రహించాలి. నో, దిస్ ఇస్ నాట్ ద పర్సన్. ఇది కాదు, ఈ వ్యక్తి, ఇది మా తల్లి కాదు, ఇది మా తండ్రి కాదు. ఇలాగ చేస్తున్నారు అంటే చాలామంది భార్యలకి ఇటువంటి యాక్టింగ్ వస్తుంటుంది కదండి. నా మాట వినకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తా అని కావాలని పొడుగాటి ముఖం పెట్టుకొని అలిగి, నేను తినను, నేను తాగను, ఇవి చేయను, ఏదో బాధితులు యాక్ట్ చేస్తారంటే. ఎందుకంటే నా భర్త నా మాట వినలేదు, నా భర్త ఇది చేయలేదు, అందుకే నేను ఇలాగా పెట్టుకుంటాను అని విక్టమ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారంట. వారు అడిగింది, వారు కోరుకున్నది జరగనప్పుడు దే ప్లే ద విక్టమ్ కార్డ్ అంట. అటువంటి వారి దగ్గర నుండి దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతే మందే తప్పు అన్నట్టు చూపిస్తూ ఉంటారంట. అండ్ దే ప్లే దిస్ మ్యానిపులేషన్ గేమ్. మ్యానిపులేషన్ ఏంటి తెలుసా? మ్యానిపులేషన్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. చాతుబడిలో ఉంటుంది ఏంటి తెలుసా అండి, దానిలో భాగము మ్యానిపులేషన్. అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మారు వేషంలో చూపించడము, మారు మాటలుగా చెప్పింది చెప్పినట్టు కాకుండా వేరే అర్థం తీసుకోవడం. మ్యానిపులేటింగ్ అన్ని మనం చెప్పిన దానికి ఇంకో అర్థం తీసుకుంటూ, నువ్వు అలాగ అన్నావు కదా, అలాగ అర్థం చేసుకొని అన్నావు కదా అంటే మనకి కన్ఫ్యూజన్ కలుగుతుందంట. నేను అలాగ అనలేదే, నేను అలాగ చెప్పలేదే, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదే, ఆ ఉద్దేశంతో కార్యం జరిగించలేదే అని అంటూ ఉంటే ఆ కన్ఫ్యూజన్ స్పిరిట్ మనలో ఎంతగానో, నేను గత వారంలో చెప్పాను, కన్ఫ్యూజన్ ఇస్ ఆల్సో అ స్పిరిట్. ఆయన అక్రమానికి, అల్లరికి కర్త కాదు కానీ సమాధానానికి కర్త ఆయన అయితే అల్లరికి కర్త ఎవరు? అపవాదికి సంబంధించిన వారు ఎప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తారంట. చెప్పాను కదా, సడన్గా మనల్ని ప్రేమిస్తున్నట్టు, సడన్గా ద్వేషిస్తున్నట్టు, సడన్గా హ్యాపీగా ఉన్నట్టు, సడన్గా మనకి అర్థం కాదంట, కలవరంలోకి వెళ్ళిపోతూ ఉంటామంట. ఎందుకంటే దే ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ అస్. మన మనసుని పాడు చేయడానికి, కలవరంలోకి నడిపించడానికి, నెమ్మదిగా ఉండకుండా చేయడానికి, సమాధానంగా ఉండకుండా చేయడానికి, సంతోషంగా ఉండకుండా చేయడానికి దే కీప్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్. అన్నీ చేసిన తర్వాత ఏమి జరగనట్టు చేస్తారంటే దే యాక్ట్ లైక్ నథింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ యూ. అంత చేసి ఏం చేస్తారంట తెలుసా? అసలు ఏం జరగలేదు. మనము నాశనంలో, మనం ఏడుస్తుంటే, మన బాధల్లో ఉంటే, నేనెప్పుడు అలాగా అన్నాను, నేను ఇలాగ చేశానా, వెన్ డిడ్ ఐ డూ దాట్ అన్నటువంటి వారు ఎంత భయంకరంగా అపవాది వారిని వాడుకుంటున్నాడు తెలుసా అండి, ఎంత భయంకరంగా. అందుకనే చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదంట. ఎప్పుడు కూడా ఇతరుల్ని బాధ పెట్టడానికే వారు ప్రయత్నిస్తూ ఉంటారంట. వారి పక్కనున్న వారికి సన్నిహితంగా ఉన్న వారిని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట. కీడు చేయిందే వారికి నిద్ర రాదంట, బాధ పెట్టిందే వారికి నిద్ర రాదంట. అందరూ మన కోసం సంతోషించేవారు కాదండి. అందరూ మనం ఆనందంగా ఉంటే ఆనందించేవారు కాదు. మనం సంతోషిస్తే చాలామంది బాధపడేవారు చాలామంది ఉన్నారు, సంతోషించేవారు హ్యాండ్ఫుల్ కొంతమందే. కానీ మనము ఆనందంగా, సంతోషంగా మన కుటుంబ జీవితం ముందుకు వెళ్తే హౌ కెన్ దే బీ సో హ్యాపీ? అదే దురాత్మల చేత నడిపించబడేవారు. దే కెన్ నాట్ టాలరేట్ హ్యాపీ పీపుల్, దే కెన్ నాట్ టాలరేట్ పీస్ఫుల్ పీపుల్, దే కెన్ నాట్ టాలరేట్ జాయ్ఫుల్ ఆర్ లవింగ్ పీపుల్. వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి ఒకలాగా మంట కలుగుతుందంట. ఈరోజు మనం అటువంటి ప్రపంచంలోనే ఉన్నాము. బయట వారి గురించి నేను అనట్లేదు, మన క్రైస్తవ సమాజంలోనే చాలామంది అలాగున్నారు. కొంతమంది ముందుకు వెళ్తున్నారంటే, సేవ ముందుకు వెళ్తుందంటే, జీవితాలు ముందుకు వెళ్తున్నారంటే ఆనందించేవారు చాలా అరుదు. ఏం చేస్తాడంటే వాడు
మనల్ని కీడు చేయింది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. దే ఆర్ వర్కింగ్ ఫుల్ టైం, ఓవర్ టైం అంట. అపవాది సంబంధులు, అపవాది శక్తులు ఓటి పనిచేసి మనల్ని ఎలాగ పడద్రోయాలా, ఎలాగ పాడు చేయాలా, ఎలాగ మన సమాధానాన్ని పోగొట్టాలా అనేది ఓవర్ టైం వర్క్ చేస్తున్నారంట. మనమేమో కొంతసేపు ప్రార్థించి ఇది చాలే, కొన్ని రోజులు ప్రయత్నించి ఇంకా చాలే, నేను సమాధాన పడను, కొన్ని రోజులు సాహసించి కొన్ని రోజులు సహించుకుంటూ అన్నీ చేసిన తర్వాత ఐఎమ్ డన్, ఐ కెన్ నాట్ డూ దిస్ ఎనీమోర్ అంటున్నాం. బట్ హీఈస్ వర్కింగ్ ఓవర్ టైమ్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్. వాడు నిద్రింపడంట. మనము వెలుగు సంబంధించిన వారము కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ ప్రయత్నించండి, పోరాడండి, ఇది గుర్తెరగండి. అవును, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దీస్ పీపుల్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. దీస్ పీపుల్ ఆర్ నాట్ ఫ్రమ్, ఐ హ్యావ్ టు ఫైట్ దిస్ ఫైట్ త్రూ లవ్. ఒక దైవజనరాలు అన్నది ఏంటి తెలుసా అండి? I am not going to react because it is not them. It is the demon in them trying to distract my journey. It is not them. It is not them. వారు కాదు నన్ను రెచ్చగొట్టేది, వారిలో పనిచేస్తున్న దురాత్ముడు. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా, ఈరోజు లేకపోతే రానున్న రోజుల్లో, ఇఫ్ యూ సీ పీపుల్ లైక్ దిస్ క్యారెక్టరిస్టిక్, మనల్ని రెచ్చగొట్టడానికి, మనల్ని పాడు చేయడానికి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాడంట, ప్రేరేపిస్తుంటాడంట. మనల్ని ఎప్పుడా ఓడించాలని, ఎప్పుడా దేవుని దగ్గరికి వెళ్ళి, వీధికో నేను ప్రేరేపించాను ఓడిపోయాడు, నేను ప్రేరేపించాను తను చేసేసింది, నేను ప్రేరేపించాను తను ఓడిపోయాడు అని చెప్పడానికి, కొండాలు చెప్పడానికి, నేరాలు మోపడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాడంట. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 6 వచనం చదువుదామా అండి? రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి 6. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఈరోజు ఆత్మానుసారమైన మనసు నేను కలిగి ఉంటానన్న వారు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. నో, యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. నిర్ణయం తీసుకోవాలి. ఎంతమంది నన్ను చెదరగొట్టడానికి, బెదిరించడానికి, నన్ను లోకలోకి నడిపించడానికి, చెత్తలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పటికీ నేను ఆత్మానుసారమైన జీవితం ఎలాగుంటుందంట? చదవండి, సంతోషము, సమాధానం. సో యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. యు ఆర్ కమింగ్ అగేన్స్ట్ మీ. నాకు విరుద్ధంగా వీరందరినీ వాడుకుంటున్నావు కదా అపవాది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెండ్ డౌన్. నేను లొంగిపోను. నా సమాధానాన్ని నేను కాపాడుకుంటాను, నా సంతోషాన్ని నేను కాపాడుకుంటాను. కావాలని రూమర్స్ చేస్తున్నాడండి, కావాలని కొండాలు చెప్తున్నాడు మీ గురించి. యెట్ యు సే, ఐ నో హూ ఐ యామ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో నేను ఏమై ఉన్నానో నేను ఎరుగుదును, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. నా నిమిత్తమైన నా కోసం మరణించాడు, నా పాపాన్ని కొట్టివేశాడు, శాపాన్ని కొట్టివేశాడు, రక్తంతో నన్ను కడిగాడు. కాబట్టి నో మ్యాటర్ వాట్ యు స్పీక్ అగేన్స్ట్ మీ, నో మ్యాటర్ వాట్ యు డూ అగేన్స్ట్ మీ, నో వెపన్ ఫార్మ్డ్ అగేన్స్ట్ మీ షెల్ ప్రివేల్. హల్లెలూయా. నాకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము బిక్కరగా అని సమాధానాన్ని కాపాడుకోవాలంట. వారు మన గురించి కొండాలు చెప్తుంటే నవ్వుతూ ఉండాలంట, సంతోషించాలంట, ఆనందంగా ఉండాలంట, ప్రేమగా ఉండాలంట, సమాధానంగా ఉండాలంట. వారికి అర్థం కాదంట, తిక్కు వచ్చేస్తుందంట, మెంటల్ వచ్చేస్తుంటుందంట. వై అంటే నో మ్యాటర్ ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్, దే ఆర్ సో స్టేబుల్, దే ఆర్ సో ఫర్మ్, దర్ పీస్ ఇస్ నాట్ డిస్ట్రాయిడ్. వారి సమాధానం పాడవట్లేదే, వారి సంతోషం పాడవట్లేదని. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంటుంది, దేవునికి సమర్పించుకునుడి, అపవాదిని ఎదిరించుడి. ఎలాగ ఎదురుస్తున్నామంట? ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ లవ్. డు యూ బిలీవ్? అత్యధికమైన యుద్ధము, ఆత్మీయ యుద్ధంలో జయించాలంటే ఏంటి తెలుసా అండి? కత్తులు కాదండి, మన గొడవలు కాదు, మన మాటలు, మన ప్రార్థనలు కాదు, ప్రేమతోటి జయిస్తామంట. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. ప్రేమ, ఓర్పు, నిరీక్ష అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. ఈరోజు ఎన్ని మాటలను నేను ప్రేమతో జయిస్తా, ఎన్ని మాటలను నేను సమాధానంగా ఉంటా, ఎన్ని మాటలను నేను సంతోషంగా ఉంటా. ఇటువంటి వారు నా చుట్టూ ఉన్నప్పటికీ ఐ విల్ నాట్ లెట్ దెమ్ డిస్ట్రాయ్ ద పీస్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ.